నమస్తే, నేను రవీందర్. ప్రివిలేజ్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులు తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు నూతన గృహ ప్రవేశాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుందని నాయకులు తెలిపారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులు తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులు బానోత్ మమత, బుక్యా చందులాల్ నూతన గృహాలను గ్రామ సర్పంచ్ గుగులోత్ గమ్మి, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాటో శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. खिड़ी को बाहर खाला कौन रहो सब चंदू देसरे बाबू साइड साइड ना అట్లా చెప్పరు సార్. సారీ నాకు తర్వాత నువ్వు నా పాత తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంత శాసనసభ్యులు ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో పర్వతగిరి మండలంలోని 551 ఇళ్ళు మంజూరైనాయి. అందులో కూడా అన్ని కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేసుకోకపోతూ ఉన్నాం. సుమారు 27,50,00,000 పైసల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ప్రతి అర్హునికి వాటిలో అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పాలించిన వాళ్ళు ఒక గులాబీ చొక్క వేసుకున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉండేది. కానీ ప్రజాప్రభుత్వంలో వాటిలో అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, రైతు సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం ఎంతో పనిచేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాప్రభుత్వం ప్రజలను ఆదుకునే దిశగా మేము పనిచేస్తూ ఉంటాం, చేస్తాం. ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రాని గ్రామం లేదు. ప్రతి గ్రామం అందిస్తూ ఉన్నాం. దళారీ వ్యవస్థ లేకుండా ప్రజా పరిపాలన నడిపిస్తూ ఉన్నాం. గతంలో పాలించిన వాళ్ళు ప్రతి సంక్షేమ పథకానికి ఒక వాటా. కానీ ఇప్పుడు ఏ ఒక్కరి కూడా సింగిల్ చేయకుండా, ఎవరో రూపాయి ఆశించకుండా మా కాంగ్రెస్ పార్టీ సైనికులు, గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ ముందుండి పనిచేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా పారదర్శకంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. మేము పెంకటిల్లో ఉన్నాం, కానీ కష్టాలు నష్టాల్లో పెంకటిల్లలో కష్టం అని నష్టమైన వాళ్ళనే ఉన్నాం. పావైనా ఏదైనా మా బిడ్డలు, మా పాప, మా బాబుతోనే ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు నాకు ఇచ్చారు. ఇల్లు పేరు మీద ఇల్లు కట్టుకున్న ఇల్లు ఇచ్చారు. జై కాంగ్రెస్.